ఓమిడి మార్తమ్మ గారి యొక్క ఆదరణ చేసిన మనమందరము కూడా ఒకసారి లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, కృపగలిగిన మా నాయన, కృపా సత్య సంపూర్ణుడా, కనికరము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా యేసయ్య, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కృపా వాత్సల్యతలను బట్టి మేము అనుభవిస్తున్నాం. దయగలిగిన నీ నామములో ప్రభువా, ఇదిగో తండ్రి, నీ కుమార్తె ఓమిడి మార్తమ్మ గారిని ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకొని మా ఆయన నీ కుమార్తెకు మీరు అనుగ్రహించిన సంవత్సరాలను బట్టి స్తోత్రాలు మా తండ్రి. భూమి మీద నా యొక్క యాత్రను ముగించుకొని ప్రభువా, నీ పిలుపు మేరకు నీ యొద్దకు చేరుకోవడానికి చూపించిన కొరకు నీకు వందనాలు. మా నాయన 39వ కీర్తన ప్రకారము మనుష్యులు వట్టి మంచివారై ఉన్నారు, వారు నేల వంటి వారై ఉన్నారని ప్రభువా నీవు సెలవిచ్చిన మాట ప్రకారము ప్రభువా, ఇదిగో తండ్రి, మరి మంటి శరీరము తిరిగి మన్నైపోవును కాక అని మీరు చెప్పిన మాట ప్రకారము ఆమె తన యొక్క భూలోక జీవితాన్ని ముగించుకొని నీ పిలుపు మేరకు నీ యొద్దకు చేరుకోవడానికి చూపిన కృప కొరకు నీకు వందనాలు. నీ కృపా సన్నిధిని బట్టి నేను మహిమపరుస్తున్నాను. అలాగే నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, రక్త సంబంధులను, బంధువులను, కుమార్తెలను, కుమారులను ఆదరించమని సకల ఘనత మహిమ నీకు ఆరోపించుచుని మహిమపరుస్తుంది. యేసునామమున తండ్రి, ఆమేన్. మనమందరం అలాగే లేచి నిల్చుండగా పరవాసుడిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి అనే పాట ద్వారా దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారి. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ వెలుగే వెలుగు.
ఇంకొక పాట కూడా మనం పాడతామండి. పరమాత్మ ఆదిగా తిరిగి చేసిన నాకు. ఇదే మన నిరీక్షణ, మన విశ్వాసం. ఎందుకంటే ప్రభు అయిన యేసు మనం పుట్టక మునిపే మన కోసం పుట్టి, మనం చనిపోక మునిపే మన కోసం చనిపోయి, మనం పాతి పెట్టబడక మునిపే ఆయన పాతి పెట్టబడి, మూడవ రోజు వృక్షి చేయలేసి లేచి స్వర్గారోహుడైనటువంటి చరిత్రను గుర్తు చేసేటువంటి పాట పరమాశివము నాకు దేవా తిరిగి లేచిన నాతో ఉంటాడు. ఇది మన గొప్ప విశ్వాసం. ఆయన తిరిగి లేస్తాడు. ఆయన ఏదో విశ్వాసం ఇచ్చినటువంటి వారిని కూడా ఆయన తిరిగి లేపుతాడు. ఆయనతో పాటుగా తిరిగి తీసుకొని వస్తాడు. ఓకే, జీవము Hare
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. The book of Psalm 39. Book of Psalm 39, verses from 12 to 30. 12 to 30. Now this time we are going to read the Bible scripture portion. That is book of Psalm 39, verses from 12 to 30. I request Reverend Rajesh Masi, Janakpuri area treasurer, will come and read this scripture portion in Hindi. Psalm 39, verses from 12 and 30. कीर्तन ग्रंथम 39 अध्याय भजन संहिता उसके 39 भजन को आप हमारे साथ निकालिएगा और उसके 11-12 पद को हम लोग पढ़ेंगे. 39 वर्सेस 12-13. यस, 12-13 को हम लोग पढ़ेंगे. लिखा है, हे यहोवा मेरी प्रार्थना सुन और मेरी दुहाई पर कान लगा. मेरा रोना सुनकर शांत न रहे, क्योंकि मैं तेरे संग एक परदेसी यात्री के समान रहता हूँ और अपने सब पुरखाओं के समान परदेशी हूँ. आह, इससे पहले कि मैं यहाँ से चला जाऊँ और न रह जाऊँ, मुझे बचा ले, जिससे मैं प्रदीप्त जीवन प्राप्त करूँ. ये परमेश्वर का जीवित और सच्चा वचन है, जिसके पढ़े और सुने जाने पर प्रभु हम सबको आशीष देंगे. దేవునికి స్తోత్రం కలుగుగాకండి. ఈ సమయంలో మనం మన మనసులో ఉన్నటువంటి సహోదరి సిస్టర్ సుమలత గారు ముందుకొచ్చి ఒకటి మాటమ్మ గారి గురించి 1 నిమిషం లేదా 2 నిమిషాల్లో ఆమె శ్వాస జీవితం వారికి ఉన్నటువంటి సంబంధాల గురించి కొన్ని మాటలు తెలియజేసి ప్లీజ్. ఆంటీ గారు ఉంటే కదా చాలా ప్రేమించేవారు అందరినీ. చాలా అసలు ఆమెలో నేర్చుకునేది ఏమంటే, ఆమె ఎవరు ఇంటికి వెళ్ళినా కూడా, అంటే నేను వెళ్ళిన ప్రతిసారి ఆమెలో మంచి గుణాలు ఏం చూశానంటే, ఆమె విలేజ్లో ఎంత పెద్ద ఆవిడైనా కూడా వయసులో నేను పాస్టర్ గారిని తల్లి కదా అనేది ఇది ఏం లేదు. ఆమె ఎంత ప్రేమగా తల్లి, నాన్న, అమ్మ అని పిలిచి ఆమె తిని తాగించేంత వరకు ఎవరిని పంపించేదే కాదు. మొన్న ప్రతిసారి అమ్మ తినేసి తాగేసి వెళ్ళాలి, పాస్టర్ గారి ఇంటికి వస్తే వెళ్ళదు అట్లే అని అనేసి చాలా ఆప్యాయతగా దగ్గర పెట్టుకొని మాట్లాడేది. ఆమె చాలా, ఆమెలో ఏమంటే అందరికీ ఇచ్చే గుణం ఎక్కువ చూస్తాను నేను. ఆమెలో నేర్చుకునేది కూడా చాలా వరకు అది నేర్చుకోగలిగాను నేను. ఇంకా దీని వల్ల పెట్టాలా చేయాలా అనే ప్రేమ ఆమెలో ఎంత అంటే దయగలిగిన మాటలతో ఆమె మాట్లాడేది అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా అలాగే నేను ఒక్కొక్కసారి గమనించుకుంటేదాన్ని, ఇలా మనం కూడా చేయించాలా, ఇలా ఉండాలా అనేసి అలా మంచితనం కలిగి ఆమె
లాస్ట్లో కూడా ప్రేయర్ చేసుకుంటా ఎప్పుడు ఏదైనా కూడా స్థుతిస్తున్నానమ్మా, స్తోత్రాలు అమ్మ ప్రేయర్ చేసుకుంటా ఉండాలి, ప్రేయర్ చేసుకుంటా ఉండాలి అని ఇప్పుడు చేస్తా ఉన్నానమ్మా. అందరి కొరకు చేస్తున్నాను తల్లి అని ఊరు వెళ్ళేటప్పుడు చెప్పేదానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళా వస్తుందో ఎప్పుడో నేను చూస్తానో లేనో అనేసి ఏడుస్తూ ఉండేది. ఒక కన్నబిడ్డ వెళ్ళిపోయి ఆ ప్రేమ కలిగి ఆమె కన్నీరు విడిచే మళ్ళీ చూసుకొని అప్పుడు అనారోగ్యంతో ఉంది బాగా. అప్పుడు అది ఆమెలో చాలా దయ కలిగిన మనస్తత్వం నేను నేర్చుకున్నాను అన్నమాట. అలా ఉండాలనేసి పాస్టర్ గారి కుటుంబం కూడా దేవుడు ఆదరించి బలపరచాలని మా ప్రార్థన. ఆమెలో మంచి గుణాలు నేర్చుకోగలిగామంటే ఆమె ఎంతమందిని అసలు ఇంట్లో అంటే 4-5 మందిని ఒకరిద్దరికి పెంచాలంటే కష్టము. అంతమందిని దేవుని సన్నిధిలో పెంచగలిగింది. దేవుళ్ళలో ఇంకా వాడబడే విధంగా కూడా నేను మా కుటుంబం తరఫున నా తరఫున ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి దేవుడు ఆదరించి బలపరచాలని చిన్న మాటని దేవుడు ఇస్తున్నాను. రెండవదిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి నాగమణి సిస్టర్ గారు కూడా ముందుకొచ్చి ఒక 2 నిమిషాలు ఆమె గురించి చెప్పారు. దాని తర్వాత సిస్టర్ సునీత గారు కూడా రెడీగా ఉన్నారు. దాని తర్వాత సిస్టర్ రమణ గారు, తర్వాత సిస్టర్ లక్ష్మి. మీరు సిద్ధంగా ఉండండి. జస్ట్ 1 minute. మాట్లాడు భాషగానే చెప్పాలి, భాషలో నేను చెప్పాలి. నేను కట్టుకుంటున్నా ఎలా చెప్పాలి భాషగానే చెప్పలేనండి. ఏదన్నా అమ్మ 2 మాటలు చెప్పాలి. మా అమ్మ మీకోసం చాలా అడిగేది. దగ్గర ఉన్నప్పటికీ నేను ఎక్కువ వెళ్ళకపోయేదాన్ని అమ్మాయికి. కాబట్టి చాలా ప్రేమ అండి. సుమలత గారు అన్నట్టు అమ్మ ఎంతైనా ప్రేమించుదామా, మా ఇంటికి వచ్చి భోజనం వరకు అలాగే వెళ్ళిపోతామా, తినేళ్ళమ్మరు. ఎప్పుడైనా సరే పాప మీద పాష గారు కానీ కోపడితే వద్దనన్నా అలాగే అనుకోవడం చిన్నపిల్ల అని అంత ప్రేమ ఉండేదండి. ఎంత అలా చేసిన అమ్మ కోపపడేది కాదు పాప మీద, యజనీల మీద అంత ప్రేమ ఉండేదండి. నిజంగా మమ్మల్ని ఎంత ప్రేమించిందంటే నన్ను ఒక కూతురుగానే చూసుకునేదండి. సత్యనారాయణ గారు రాలేదా, ఎలా ఉన్నారా మా బాబు బాగున్నారు కదా అనేవారండి. ఆ మంత్రం బాగున్నారేమో, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళండి. ప్రేమ నేను మాట్లాడలేకపోతున్నానంటే చాలా ప్రేమించేదండి అప్పుడు మా కుటుంబాన్ని ఎక్కువగా. అంటే పాప మేనకి ఇక్కడ ఉన్నారండి. అప్పుడు కూడా అమ్మ ఎంతలాగా నిజంగా అమ్మ తల్లి లేనప్పటికీ అమ్మ మాకు తల్లిలాగా ఉండి అందరికంటే ముందు వచ్చేసేవారు మా ఇంటికి. అమ్మ మా ఇంటికి రావాలంటే అమ్మ ఇందులో అందరూ మా ఇంటికి ముందే వచ్చి కూర్చునేవారండి ప్రేయర్ అయినప్పటికీ. కానీ అలాంటి అమ్మని కోల్పోయామని సంగతి. ఆడవాళ్ళు కూడా అమ్మ బాగుంది, అమ్మ కోసం ప్రార్థించండి, కొద్దిగా జాబ్ కావాల్సింది బాగుందంటే బాగుంది అమ్మ పెడదాం చూద్దాం అనుకున్నానండి. కానీ సడన్గా సోమవారం ప్రొద్దుటే వార్త తినేసరికి చాలా బాధ అయిందండి. ఆ కుటుంబం అంతటి వరకు మనందరం ప్రార్థన చేస్తామండి. ఆదరించి దేవుడు వారికి తోడుగా ఉండాలని అమ్మ పెంచిన బిడ్డలందరినీ దేవుడు దీవించాలండి. ఎందుకంటే అంతమంది సంతానం ఉన్నప్పటికీ నీ అమ్మ ఇంత స్ట్రాంగ్గా ఉండేదండి. ఎప్పుడు మందులు వేసుకునేదాన్ని కాదమ్మా, ఇప్పుడు నీరసం వచ్చిందండి. అమ్మ అంతా దేవుని చిత్తము, నీరసాలు చెప్పి రావు కదా అని ధైర్యం చెప్పేవాళ్ళమండి. అలాగే ఈ రోజు మార్నింగ్ కూడా కుటుంబంతో పాడుతుంటే నాకు చాలా గుర్తొచ్చిందండి. ఇంకా ఇంతగా పెంచింది అమ్మ, అందరూ దేవుని సేవలో ఉన్నారని చాలా ఇదేంటండి బాగా. ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, అలాగే పాస్టర్ గారిని కుటుంబంతో మనందరం ఓదార్చాకి ఆదరించుకోవడానికి వచ్చాము. ఆ కుటుంబం వరకు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న మాట. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 14:7-8 మనిషి యొక్క పుట్టుక, మనిషి యొక్క మార్గం, దేవుని యొక్క నామం అర్థమైంది. కాబట్టి ఈ సమయంలో మధ్యలో సిస్టర్ సునీత గారు కూడా ముందుకొచ్చి అమ్మ ఎస్పీఎం గారి గురించి 4 మాటలు తెలియజేస్తారు. Comfort for the family.
I just want to read 3 verses from the Bible. Romans chapter 14, verses 7 to 9. For none of us liveth to himself, and no man dieth to himself. For whether we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. For to this end Christ both died and rose and revived, that he might be Lord both of the dead and living. So, as we all have gathered here to remember Auntie, few things I just want to share from Auntie's life, what we can also implement in our life. First is hospitality. Whenever you see her, she always wants us to stay, have something and go. అమ్మ మీరు ఇట్లా వెళ్ళొద్దు సిస్టర్, ఇద్దరు సిస్టర్స్ అదే చెప్తున్నారు కదా. తన ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదన్నా ఏది లేదంటే టీ అన్నా తాగెళ్ళండి అన్న అది ఒకటి. రెండోది తన ప్రేయర్ఫుల్ లైఫ్. ఎప్పుడంటే అయ్యగారు వాళ్ళ డాడీ చాలా సిక్ ఉన్నప్పుడు ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మేము వెళ్ళి కలిస్తే ఆంటీ ఎప్పుడు అనేది దేవుడు ఉన్నాడమ్మా, ధైర్యం ఉండండి. లైక్ వీవే సపోజ్ టు లైక్ ప్రే ఫర్ హర్. హీ యూస్ టు టెల్ us like be strong, God is there. And even when she was under last few days when we visited, she was very strong. And I thank God for the faith she had till the last. And today in service when the whole family was singing the song, that was the witness. That what seed she had sown in the family. And we could see all standing and singing for the Lord. And as Edwin Iyer always says, our life starts at birthday and death day. Between there's one small line dash. For that we put so much of effort. So how we live that small life. And what I can testify about Auntie is like she had lived and life fruitful to God, and she has done a race which was good in God's sight. And I thank God for her life, and I just want to tell the family that we are praying for you. Be strong. బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే అన్నటువంటి వాక్యం ఇంతకు ముందే నేను గుర్తు చేశాను. సో మనం ప్రభు కోసం బ్రతికితే మన బ్రతుకుని బట్టి దేవుడికి మహిమ. మనం మంచి విశ్వాస జీవితం కలిగి చనిపోతే మన చావును బట్టి కూడా దేవుడికి మహిమ. దేవుడికే మహిమ కలుగాక. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ విజయ్ కుమారి గారు కూడా ముందుకొచ్చి మరి ట్రైబల్స్ తెలియజేస్తారు. సిస్టర్ విజయ్ కుమార్. తర్వాత బ్రదర్ డానీ గ్రాండ్ సన్, డానీ గ్రాండ్ సన్. ప్లీజ్ కమ్. Actually, I just have 2 words to say about my grandmother here. The first thing is the spiritual life which she led from so many years. I think I used to remember when she was staying in Raichur, when my grandfather was there. They both used to go in cycle to preach word of God. And then that's because I think my grandmother is so strong. Only through her prayers, I think we are able to stand here now. Without her prayers or without the faith which she kept in God, without that I think we wouldn't be here, I think. So her spiritual life was so good, and whatever it is, whatever the small thing, recently like when she was staying with us in Bangalore also, suddenly only me and my grandmother was there in the house.
and suddenly she was like, Danny, my heart is beating so fast, I don't know what's happening. And I was like, okay, come, we'll go to the hospital. She was like, no, wait, don't rush. First let me pray. So that kind of woman, my grandmother is. So whatever, let it be anything, for everything also she would say, first I'll pray to God and then we'll move. So that is her spiritual life. And coming to the family, she used to take care of everyone. She's like, she will not give up on anyone, whoever it is. If there is some person going on the road also, she would like, hey, come, have something and go, something like that. I think we have a huge loss, and we have lost a backbone in our family actually. I think no, we all become orphan, but I think she is happy. Even though she suffered here, that is only in body, that's it. But in her soul, she is really happy, and I think God was waiting to take her. He was eagerly waiting to take her. Because enough of suffering here in this world, I might take care of you in the heaven. She is happy in the heaven. Let her soul rest in peace. Thank you. సిస్టర్ రమణ గారండి. సిస్టర్ రమణ, ఆ తర్వాత సిస్టర్ లక్ష్మి. మీ అందరికీ నాకు ఆశీర్వదించబడుతుంది. ఆంటీ గారి గురించి చెప్పాలంటే నాకైతే అనుభవం ఉంది. 2010 నుంచి ఆంటీతో మాకు సహవాసం, ఆంటీ అంకుల్తో. అంకుల్కి వంట బాగున్నప్పుడు ఆంటీ అనేది ఇక్కడికి వచ్చేవాళ్ళు. 2010లో వచ్చారు. మేము అప్పుడు పాస్టర్ గారు ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. మేము జనపూర్లో ఉన్నప్పుడు అనేవాళ్ళు, మేము వదిన నేను పాస్టర్ గారు ప్రతి మంగళవారం ఇక్కడ ప్రేయర్ పెట్టుకుంటుంటే ఆంటీ ప్రేయర్లో కూర్చొని మా ప్రతి ఒక్కడి కోసం మంచి ఒక విశ్వాసంగా ఆంటీ ప్రేయర్ చేసేవాడు మా కోసం. నేను అనేదాన్ని, ఆంటీ మీరు ఎంత ప్రార్థన ఎట్లా నేర్చుకున్నారంటే, అమ్మా నేను అంకుల్ సేవ చేసేటప్పటి నుంచి నాకు బాగా దేవుడు అనుభవం ఉంది అని చెప్పేవాడు. మాకైతే దేవుడు అనుభవం లేదు అప్పటికి. మేము నేర్చుకున్నది ఏంటంటే, ఆంటీలో మేము నేర్చుకున్నది ఏంటంటే మెయిన్ ప్రేయర్ నేర్చుకున్నాం. ప్రతి మంగళవారం ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆంటీ ప్రార్థన మాకు నేర్పించేవాడు. అయితే అంకుల్ ఒంట్లో బాగున్నప్పుడు మేము అనేవాడు, ఆంటీ అంకుల్ బాగోలేదు, పాపం ఆంటీ కూడా మంచిగా ఎప్పుడన్నా జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు ఆంటీ ట్యాబ్లెట్ వేసుకోండి అంటే, లేదమ్మా నేను ట్యాబ్లెట్ వేసుకోను అసలు అని చెప్పి ప్రేయర్ చేసుకొని ప్రేయర్ ఆయన ఒక్కటే రాసుకునేవాళ్ళు. తన జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు. ట్యాబ్లెట్ అంటే వేసుకునేవాళ్ళే కాదు. మేము చెప్తానే ఉన్నాం ఆంటీకి, వేసుకోండి ఆంటీ వేసుకోండి అంటే, లేదమ్మా పొరపాటును కూడా ఆంటీ వేసుకునేవాళ్ళు కాదు ట్యాబ్లెట్. మాకు కూడా ఏదైనా బాగోలేదంటే ఆంటీ మాకు ప్రేయర్ చేసి విశ్వాసంతో వదిలికి నాకు ప్రార్థన చేసి ఆయిల్ సిలువ తీసి పంపించేవాడు. కానీ మీరు ట్యాబ్లెట్లు వేసుకోవద్దమ్మా, మీరు అవి అలవాటు చేసుకోవద్దు అని చెప్తా ఉండేవాడు. అలానే మమ్మీ మాకు వెళ్ళినప్పుడు కూడా నేను ఆంటీని కూడా చూడాలని మేము మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఆంటీ పడుకొని ఉండి, అమ్మ తను లేదమ్మా, అన్నం వచ్చింది, చాయ్ పెట్టమ్మా, టీ పెట్టమ్మా, మంచినీళ్ళు అమ్మా, టీ పెట్టమ్మా, తెగ ఇసుకిచ్చేస్తున్నా భాషం గారిని. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆంటీ ఇది తినండి అమ్మా, అది తినండి, తాగండి అని తనలో ఒక తల్లి లాంటి ప్రేమ మాకు చాలా కనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ మాకు తెలుసు, ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. మేము ఆంటీని చూసి మా ఆంటీలో మా అమ్మని చూసుకునేదాన్ని. నేను ఆంటీలో మా అమ్మ చూసుకుంటూ ఉండేదాన్ని. ఆంటీ ఎంత ప్రేమ, తల్లి ప్రేమ నిజంగా అసలు ఎంత బాగా చూపిస్తున్నారో అని మేము చెప్పుకునేవాళ్ళం. ఆంటీ చూసి నవ్వేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళం. ఒక్కొక్కసారి
భార్య నవ్వేస్తూ ఉండేవాడు మమ్మల్ని. ఆంటీ ఎప్పుడైనా ఏం వెళ్ళినా కానీ అంతే, అయ్యా బాబు శ్రీం బాబు తీరాగయ్యా, మంచిలాగయ్యా అత్తిన ఇంటి అని ఊరికి సతాయిస్తూనే ఉండేవాడు. ఆంటీ మాత్రం ఆమెలో చూసింది ఏంటంటే మెయిన్ ప్రేమ, ప్రార్థన కలిగినటువంటి ఒక తల్లి. ఆ కుటుంబానికి నిజంగా ఎంతో ఆశీర్వాదం. నిజంగా ఈ రోజున వారి కుటుంబం అందరూ కూడా దేవుని సేవలో ఉన్నారంటే ఆ యొక్క తల్లి ప్రార్థన వల్లనే మేము నిజంగా నమ్ముతున్నాము. అదేవిధంగా ఇది వారి కుటుంబానికి, పాస్టర్ గారి కుటుంబానికి ఆదరణ దయచేలాగను ఆంటీ శాంతి కలిగిన చిన్న మాటలు దేవుడు దీవించింది. సిస్టర్ లక్ష్మి గారు కూడా ముందుకు వచ్చి ట్రై చేస్తూ చేస్తారు. దేవుని నామానికి వందనాలండి. నిజంగా చెప్తే చాలా బాధాకరం. ఆంటీ గారు చనిపోతారని మేము అస్సలు అనుకోలేదండి. ఆంటీ గారు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంత యాక్టివ్గా ఉన్నారు. మేము ఫస్ట్లో అయితే మేము ఆంటీ చనిపోయారు అని చెప్పారు, పాస్టర్ గారు చనిపోతారు అని చెప్పారు ముందు మాకు. కానీ చాలా ఆంటీ చాలా క్యూర్ అయ్యారు మందుల వలన. పాస్టర్ గారు ఎంతో జ్ఞానం పెట్టి ఆంటీ గారిని ఎంతో బాగా చూసి ఆంటీని మందులు అన్నీ వేసేవారు, ఆహారం కూడా ఇచ్చేవారు. ఆంటీ ఎంతో ఆరోగ్యంగా ఉంది. అసలు మీరు చనిపోతారని కూడా అనుకోలేదు. ఇంకా 2 రోజులు చనిపోతాం అనగా నేను వెళ్ళాను ఆంటీ దగ్గరికి. వెళ్తే ఆంటీ అన్నారు, లక్ష్మి నువ్వు ఈరోజు మాతో ఉండి చిక్కుడుగా కూర ఉండి నాకు అన్నం పెట్టాలి అని నన్ను బలవంతంగా చేశారు ఆంటీ. ఆ రోజు నాతో కూరలు ఇచ్చుకొని ఆ రోజు ఆంటీ కూరలు ఇచ్చుకొని అన్నం పెట్టించుకొని తిన్నాడు. మేము ముగ్గురు, పాస్టర్ గారు, నేను, ఆంటీ. ఆ రోజు లక్ష్మి నువ్వు ఏ కూర చేసినా కానీ చాలా బాగుండిద్దమ్మా, నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే నువ్వు నాకు ఏదో ఒకటి తీసుకొని రావాలమ్మా అని ఎంతో నాయన ప్రేమించి ఆసక్తితో అడిగేది ఆంటీ నన్ను. అయినా కానీ ఆంటీ నా కూరలు ఏంటి ఆంటీ పాస్టర్ గారు చక్కగా చేస్తున్నారంటే, కాదమ్మా నీ పచ్చళ్ళు నీ కూరలు చాలా బాగుంటాయి అనేవాళ్ళు ఆంటీ. చాలా బాధాకరంగా ఉంది ఆంటీ మా మధ్యలో లేనందుకు. అయినా కానీ ఆంటీ లేదని మేము అనుకోవట్లేదు. దేవుడు పరలోకానికి చేర్చుకున్నారు ఆంటీని. అలాగే మా ఆంటీ గారి గురించి మేము ఎంతో ప్రార్థించారు. ఆంటీ మీరు ఇంతమంది పిల్లల్ని ఎలా పోషించారని అంటే ఆంటీ ఏమన్నారో తెలుసా నాతో నేను ప్రార్థనకి వెళ్ళి అమ్మ అందరిని పోషించి చదివించేవాళ్ళము మేము, మాకు దేవుడే ఆధారణ అని చెప్పారు ఆంటీ. మొన్న నేను శుక్రవారం వెళ్ళినప్పుడు వెళ్తే ఆంటీ అన్నారు, ఆంటీ మీకు మంచి బిడ్డల్ని అల్లుల్ని అందరికి ఇచ్చాడు దేవుడు. అసలు ఎంతో సంతోషంగా ఉందని ఆంటీతో మాట్లాడితే పక్కన ఉంది ఆంటీ. అటు ఇటు తిరుగుతూ ఉండేది ఆంటీ. మేము వెళ్తే అమ్మ లక్ష్మి నువ్వు అబ్రహం గారిని ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పమ్మా, అబ్రహం గారిని వచ్చి నన్ను చూసి వెళ్ళమని చెప్పమ్మా అని ఎంతగానో అడిగేది ఆంటీ ఆయన్ని. కానీ మేము ఆంటీ మాకు ఒక తల్లిలాగా ఆదరించింది మమ్మల్ని. మేము ఇప్పుడు కాదు మా పరిచయం ఆంటీ. మేము ఢిల్లీ వచ్చాక ఒక 4-5 సంవత్సరాల తర్వాత నుంచి ఆంటీ అంకులు మాకు అందరూ తెలుసు. మా పాస్టర్ గారి కుటుంబం మొత్తం తెలుసు, పాస్టర్ గారి కుటుంబం మొత్తం మాకు తెలుసు. ఎంతో ఆదరణగా ఉన్నారు. కానీ వాళ్ళ కుటుంబాలు అందరిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆంటీ ఇంతమందిని ఎలా పోషించేదని మేము ఆశ్చర్యపోయాము. మొన్న మేము పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆంటీ ఎంత సంతోషంగా మాట్లాడిందో. కానీ చనిపోతామని మేము అస్సలుగా ఊహించలేదు. తెల్లారిపాటికి పాస్టర్ గారు ఈ న్యూస్ చెప్పారు, పాస్టర్ అబ్రహం గారు అమ్మ చనిపోయిందనేసరికి మాకు ఎంతో బాధాకరంగా ఉంది. మరి ఈ కుటుంబాన్ని ఆదరించాలని నా చిన్న సాక్షి దేవుడు దీవించుకున్నారు. ఈ సమయంలో శ్యామలా సిస్టర్ గారు కూడా ముందుకు వచ్చి ట్రైబల్స్ తెలియజేస్తారు. సిస్టర్ శ్యామల ఇది అయిపోయిన తర్వాత మన యూత్ గ్రూప్ వారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దీనికి మైపరుస్తారు. దయచేసి దేవుని నామానికి వందనాలు. ఈరోజు మనము
అత్తమ్మ, నేను అత్తమ్మ అంటాను. మా అత్తమ్మలాగా తోటి అత్తమ్మ అంటాను ఎప్పుడు. అత్తమ్మ నాకు చాలా బాగా ప్రేమించదు బాబు. అన్నంకి వెళ్తే అన్నం తినకుండా అల్లించింది కదా అసలు. నువ్వు తినేలాగా ఇప్పుడు నువ్వు అన్నం తినేలాగే వెళ్ళక అలా అన్నం తినకుండా వెళ్ళకూడదు తినవని చాలా ప్రేమించేవాడు. ఇప్పుడు వెళ్ళిన ప్రార్థన గురించి చెప్పేవాడు. ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా చెప్తూ ఉండేవాడు. మాకైతే చాలా బాధకరం ఇచ్చినప్పుడు మేము అసలు ఎలా అవుతుంది అనుకోలేదు. మేము వీళ్ళు చూడగానే మేము చాలా బాధపడ్డాము ఈ విషయం విన్నప్పుడు. ఆవిడ అన్ని విషయంలో కానీ మాకు ప్రార్థన కూడా చేస్తాను. ఇది అలా ఉండాలి, దేవుళ్ళు మనం ఎలా ఉండాలి ఎదగాలని చెప్తూ ఉంటుంది. ఆవిడ లేకపోవడం చాలా విషాదకరం. దేవుడు ఆమె మనిషికి శాంతి కలిగించాలని, ఆ కుటుంబానికి సమాధానం ఇచ్చాలని వేడుకుంటున్నాను. యూత్ వారు ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరుస్తారు. I request Reverend James Barlow, ECC National Director, is come forward and prayer seat. At the same time, we welcome Reverend S. Samuel Aya. Russia.
నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి రమేష్ గారు ముందుకొచ్చి మరి ఎఫ్కోర్ నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి రమేష్ గారు ముందుకొచ్చి మరి సహోదరులు రెవరెండ్ ఇమ్మాన్యుయల్ గారి యొక్క కుటుంబం కొరకు మరి అమ్మగారి గురించి ఇదివరకు మనం వినటువంటి సాక్ష్యాలను బట్టి మరి నాకు అనిపించిందంటే హౌ మచ్ వీ కెన్ ఏబుల్ టు లివ్ ఇన్ దట్ షార్ట్ లైఫ్ ఈచ్ వన్ ఆఫ్ us హ్యాస్. ఇట్స్ నాట్ దట్ హౌ లాంగ్ వీ లివ్ బట్ హౌ వీ లివ్. అమ్మగారి గురించి మరి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అలాంటి క్వాలిటీస్ నాలో ఉంటే ఇంకెంత మంచిదో అనేది ఆ యొక్క తపన, ఆ యొక్క ఆరాటం అనేది మనందరికీ కలగాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు మంచిదని చెప్పేసి వాక్యం చెప్తున్నాం కాబట్టి అమ్మగారు చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పేసి నమ్ముదాము. మరి కుటుంబం మనం ప్రార్థన చేద్దాం. అదే మాదిరిగా ఆ యొక్క లైఫ్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకొని మరి మనకున్నటువంటి ఆ యొక్క బ్యాలెన్స్ లైఫ్, రిమైనింగ్ లైఫ్లో దేవుని మహిమాత్రంగా మనందరం కూడా జీవితాన్ని చెప్పేసి ఆశపడుతూ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసినట్లయితే కుటుంబం కొరకు అదే మాదిరిగా వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు అయిన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని నేను మరి సామెతలు 10వ అధ్యాయంలో మీరు చెబుతున్నారు. దయగల ప్రభా, అమ్మగారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన మరి వారు చూపిన ప్రేమ ఆ యొక్క క్రైస్తవానికి సాక్ష్యంగా నన్ను ఎంతో మందికి ఆదరణగా, ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చే నా ప్రభా కుటుంబంలో ఒకరిగా మీరు చేసేందుకు మీకు వందనాలు. వారు చూపిన ప్రేమ, వారు చూపిన అనురాగాన్ని బట్టి దయగల ప్రభా మీకు వందనాలు, స్తోత్రములు. నీతిమంతులుగా నా ప్రభా వారు జీవించి సంఘానికి, అదే మాదిరిగా కుటుంబానికి, సమాజానికి మాదిరికరముగా వారు నా ప్రభా జీవించున్న ఆ యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా కుటుంబాన్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సహోదరుడు నా ప్రభా మరి ఇమ్మాన్యుయల్ గారిని బట్టి, తనకు ఉన్నటువంటి నేను సిస్టర్స్ని బట్టి ఆ యొక్క కుటుంబాన్ని అందరూ కూడా మేము ప్రాధాన్యపరుచున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి. నా ప్రభా మరి మాకు ఒక నిరీక్షించారు. మేము మరలా నా ప్రభా అమ్మని ఆ యొక్క నా తండ్రి ఆ పరలోకంలో చూసే విధంగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు మెండుగా దయచేయండి. దగ్గర ప్రభా మీ దాసులు నేను మరి వాక్యాన్ని విత్తుబోచుడుగా కావాల్సిన ఆదరణ మాటలు ఆ కుటుంబానికి మనందరికీ మీరు దయచేసి మీరే మహిమాకరత ప్రభావం పొందమని ఈ చిత్తమైతే మేమందరూ కూడా నా ప్రభు మరలా అమ్మతో కలిసిన ప్రభు నేను ఆరాధించే వాళ్ళంతా సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ మా జీవితాలు నేను దినదినము ప్రభావ మీతో గడుపుతూ అనేక మందికి ఆశీర్వాదకరముగా ఏ మాదిరిగా అయితే నేను మరి అమ్మగారు జీవించారు అదే మాదిరిగా కూడా మేము కూడా జీవించి అనేక మందికి, మా కుటుంబాలకి, మా సంఘానికి, మా సమాజానికి ఆశీర్వాదకరమైన సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటూ మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎఫ్కోర్ డైరెక్టర్ గారికి ఈ సమయంలో మరి మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఎస్ శామ్యుల్ అయ్యా behalf of Delhi Diocese, he is the Delhi Diocese General Secretary. So, Secretary is Delhi Diocese Secretary. At this moment of time, I bring my deepest condolence, not only on behalf of myself and my family, on also behalf of my church, ECI Gurgaon Tamil Church in the area, ECI Gurgaon area, and especially on behalf of ECA Delhi Diocese, we as the family of Delhi Diocese, on behalf of our Bishops Commissary, Delhi Diocese Council, all the pastors, 6 areas, all the pastors of the diocese, we bring our condolence message to our dear Reverend Emmanuel Garoya. He is our diocese treasurer. It's a really sorrowful news when we heard about Amma's passing last week. Unfortunately, I was not here in the city on that day. In the morning hours, I got the message and I was very far away. I was actually in Andamans at that time. But that evening, I talked with our dear Emmanuel Garoya. I know Amma for the past
3 years when Amma came to live here with our dear respected Ayah. In every meetings, whenever we come to the Telugu Church programs or prayers, we used to meet Amma. She used to very lovingly, she used to meet us, wish us, and inquire about us. And also, when she comes to Gurgaon, her life was an example to many. Her life was an example to many, as that we see in their children's life. This morning, when I was preaching in my church, I was talking about John the Baptist. John the Baptist, his life. One of the important things that his life was an exemplary life. Jesus says he was a great person. Bible says he was the greatest person. One of the exemplary lives because he had that one was because of his parents, Zechariah and Elizabeth. Bible says in that passage that they obeyed all the commandments of God and they were righteous people. Both husband and wife, they were righteous people. As we see the life of Emmanuel Garu, even his sister, the simplicity they have, the humbleness they have, it comes from Amma. It comes from Amma. When we see Amma Garu, she is very humble. She was down to earth. We praise God for her life. She has achieved what God had planned for her. She reached her destination. She finished her race. She finished her race completely, and in a better way, in a very, very better way. I definitely believe God will say, faithful servant, well and good, faithful servant, come and participate in God's kingdom. And we believe that Amma is with God, as John chapter 11 verse 25 reads. Jesus said to her, I am the resurrection and the life. Whoever believes in me, though he or she die, yet shall he or she will live. When we have the faith in Christ, when we believe in Christ, the word says, even though we die, we will live. Even though the Amma is not with us physically, we do believe she is with God, and her testimony will be living with us ever and ever. What she has done for the family, what she has done for the church, what she has done for the society, her exemplary life, her testimonial life, the way she brought up the children in God's way, and how she lived for God will always remain with us as we sit here and thank God for our dear Matama's life. Let us also pray. We can, as the Delhi Diocese, we stand with our dear Emmanuel Garu and his family, and we will continue to pray for them, that God will comfort him, his wife, their daughter, his sister, and the whole family, and even the church and us at this moment of time with his word. As the word says, my peace I give you, not as the world giveth unto you. It is the peace of God which can strengthen us. So let us continue to be in God, and they are examples for us. As we read in Hebrews, they stand as examples for us who has moved before us, and taking their examples as lives as example, let us move towards the goal that God has kept for each and every one of us. I do believe God be with us. Dear respected Ayah, so on behalf of Delhi Diocese, we stand with you. God will be with you, God will strengthen you. Let us look to God in prayer. Most gracious Heavenly God, God of comfort and peace, at this time of sorrow and at this time of celebration, as we celebrate the life of our dear Amma, God, we thank you for her life. It is you who brought her into this life. You had a plan for us. And as she submitted her life to you,
God, you fulfill your wish, your plan through her life so that she can be channel of blessing for many and bring up children and children who can minister unto you, God, who can minister unto you, who can serve unto you, who can bring many souls unto you, God. We thank you for her life as we continue to remember her life and move forward with the goal that you have kept us. We pray that you strengthen each and every one of us, fill us with your peace that comforts all of us. Let your name only be glorified. In Jesus' precious name, we ask this prayer. Amen. Amen. Thank you. Wonderful, comforting words. And this time it is very important that we are going to enter to the message. I request our Bishop Commissary, Reverend J. Edwin Jageslia, he will come forward. I am hearing all the condolences message which has been given by the church members as well as the family as well as from the diocese. సంఘ సభ్యులు అలాగే డయాసిస్ ద్వారా తర్వాత అందరూ కూడా చెప్తున్నటువంటి శ్రద్ధాంజలి మాటలు నేను వింటున్నప్పుడు Everyone was pointing out to one very point, that is he is a woman of prayer. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే మాటల నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఆమె ప్రార్థనా పరురాలైన స్త్రీ. That's a reminder in this condolence prayer meeting that we should be in our personal life pray for our children and for our family. ఈ ఆదరణ కోరికలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆత్మీయ తల్లిగా పిల్లల కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం, చేసేటువంటి స్త్రీ అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం. Before we get into the word of God, let's look the Lord in prayer. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందు మనం ప్రార్థనలో ఎదురు చూద్దాం. Our most gracious heavenly Father, అత్యున్నతమైన పరలోకమైన మా తండ్రి, our hearts are filled with grief and sorrow, but with thanksgiving. ప్రభువా, నీవు తండ్రి మా హృదయంలో దుఃఖంతో నిండినప్పటికీ కూడా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. We thank God for Pastor Martha, the mother of Reverend Emmanuel, who has lived a very godly life in this earth. ఇమ్మానుయేలు గారి తల్లి అయిన మార్తమ్మ గారిని బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె భక్తి జీవితాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. He at this time lift up the entire family to your throne of grace to console them with your peace and comfort. ప్రభువా, వారి యొక్క పూర్తి కుటుంబాన్ని నీ యొక్క ఆదరణ హస్తాలకు మేము సమర్పించుకుంటున్నాం. As we meditate your word, we ask you to comfort the family with your word of God. ప్రభువా, మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా వారిని మీరు ఆదరించాలి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Last Sunday, Mrs. Martha was there with us in the church. గతించినటువంటి ఆదివారం మార్తమ్మ గారు మరి చర్చిలో ఉన్నారు. Today we are celebrating her life, even though she has lived the life pleasing to the God. Today we are gathered here to thank God and to celebrate her life. కానీ ఈ వారం మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆమె యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఆమె యొక్క జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. You may wonder why I am telling to celebrate her life. నేను ఎందుకు ఆమె యొక్క జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని అంటున్నానంటే మీరు ఆశ్చర్యపోతున్నారేమో ఆ మాట. If you read Psalms 90 verse 10 and 11, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10-11 వచనాలు మీరు చదివినట్లయితే, can anyone read that verse? దయచేసి ఎవరైనా చదువుతారు ఈ వాక్యం తెలుగులో? ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 20 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. It is written very clearly, we have a life for the 70 years in this earth. మా ఆయుష్కాలం 70 సంవత్సరములే. And more than that, it's a gift from God. అయినను అది ఆయాసమే దుఃఖమే అని రాయబడింది. And here her date of birth is printed 2/9/1958. ఇక్కడ ఆమె 1958
58వ సంవత్సరం అని ఆమె డేట్ ఆఫ్ బర్త్ When గురించి I asked Reverend B. Emmanuel, this is the date of birth, she said, no, yeah, she has crossed nearly 70. నేను ఎమానుయేల్ గారిని ఇది అడిగాను, ఇది డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనా అంటే ఆమె 70 సంవత్సరాలు ఆల్రెడీ దాటిపోయిందని చెప్పారు. Maybe 75 or 78. 75 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 78 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. I want to tell you this evening ఈ సాయంకాల సమయంలో ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. that Bible tells us very clearly that our life in this earth is for 70 years. ఈ యొక్క దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే మన యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు. She has completed the 70 years in this earth. ఆమె ఈ లోకంలో ఆ 70 సంవత్సరాల యొక్క ఆయుష్ను ముగించేసి She has lived to the fullest as per the Bible. ఆమె సంపూర్తి అయినటువంటి జీవితాన్ని ముగించి Those who are seated here, we don't know whether we will touch 70 in our life. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మనం 70 సంవత్సరాలు బ్రతుకుతామా లేదనేటువంటి మనకు తెలియదు. Our father bishop have lived for nearly 85 years. మా యొక్క ఫాదర్ బిషప్ గారు 85 సంవత్సరాలు దగ్గర బ్రతికారు ఆయన. Till 84 years he was very active in the ministry. 84 సంవత్సరాల వరకు కూడా ఆయన దేవుని సేవలో చాలా చురుగ్గా ఉన్నారు. The one I am preaching, I don't know whether I will be till 70. నేను 70 సంవత్సరాల వరకు ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. The one who is translating will be till 70, I don't know. ఇక్కడ అనువాదం చేస్తున్నటువంటి ఆయన కూడా 70 సంవత్సరాలు ఉంటాడో లేదో తెలియదు. Few months back his sugar was nearly 450 or 500, right? 540. Yeah, 540. కొన్ని నెలల క్రితం ఈ అనువాదం చేస్తున్నటువంటి ఆయన షుగర్ లెవెల్ 514 వెళ్ళిపోయింది. Yeah, and I want to tell you, నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే he has given the personal load. If something happens to me, Bishop Commission has to come and do everything for me. నాకు ఆ విషయం నాకు తెలియజేసింది ఏంటంటే నాకు ఏదైనా అయితే బిషప్ కమిషనర్ గారు వచ్చి Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Why I am saying this evening is, ఈ సాయంకాల సమయంలో ఎందుకు చెబుతున్నాను ఈ విషయం? the life is a gift from God. మనిషికి జీవితం అనేటువంటిది దేవుడు అనుగ్రహించిన వరం. And we should number our days in this year. అందుచేత ఈ లోకంలో మన యొక్క దినములను మనం లెక్కించాలి. If you live for the 70 years in this year, ఒకవేళ మీరు ఈ లోకంలో 70 సంవత్సరాలు జీవించినట్లయితే during the leap year, లీప్ ఇయర్ తో కూడా కలిపి your days will be 25,567 days. 25,226 రోజులు. And if you live for 40 years, ఒకవేళ మీరు 40 రోజులు జీవించినట్లయితే you will live for 14,610 years. 14,000 సంవత్సరాల 610 రోజులు. If you have lived for 55 years, ఒకవేళ మీరు 55 సంవత్సరాల కనుక జీవించినట్లయితే the length of days in your life is మీ యొక్క జీవితంలో మిగిలిన రోజులు ఏంటంటే to touch the 70 years, 70 సంవత్సరాలకు మీరు వెళ్ళాలంటే 5,479. 5,479 రోజులు. Hallelujah. హల్లెలూయా. Those who crossed 55, 55 సంవత్సరాలు దాటినటువంటి వారు remember that దయచేసి గుర్తుపెట్టుకోండి, roughly you have somewhat 5,500 days. 5,500 దినాలు మాత్రమే ఉన్నాయి. Those who crossed 40 years, ఎవరైతే 40 సంవత్సరాలు దాటారో you have 14,610 days. 14,610 రోజులు ఉన్నాయని అనుకోవాలి. You can calculate with your calculator in your mobile. మీ దగ్గర ఉన్నటువంటి క్యాలిక్యులేటర్ లో మీరు కౌంట్ చేసుకోండి. మొబైల్ కూడా దగ్గర ఉన్నాయి, మొబైల్ ద్వారా కూడా కౌంట్ చేసుకోవచ్చు. How many days you are left out to reach 70 years? 70 సంవత్సరాలు మీరు 70 సంవత్సరాలకు చేరుకోవాలంటే ఎన్ని రోజులు ఉన్నాయి అనేటువంటిది మీరు లెక్కించుకోవాలి. Bible is telling us that teaches to number our days. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ప్రభువా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. Because ఎందుకు చేస్తారంటే if we know that how many days we are going to live and how many days is left out for us, we can live a life which is pleasing and godly to God. ఎందుకు చేస్తారంటే మనం ఎన్ని రోజులు బ్రతకబోతున్నాము అనేటువంటి విషయం మనకు తెలిస్తే మనం బ్రతికినటువంటి రోజులను బట్టి మనం దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. And we can live a life with a purpose. అప్పుడు మనం ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. Example, ఉదాహరణకు if you have a money in your wallet or in the purse of rupees 5,000, ఒకవేళ మీ పర్సులో 5,000 రూపాయలు ఉంటే మీ వాలెట్లో you will spend as much you want. అప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టుకోవచ్చు. You know, you have how many rupees in your hands? మీ చేతులు ఎంతనే 5,000 rupees. 5,000 రూపాయలు. So you can spend how much you want.
ఓకే, మీరు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టగలరా? But if you have 500 rupees in your hand, ఒకవేళ మీ దగ్గర 500 రూపాయలు ఉన్నట్లయితే you will spend very wisely. మీరు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. Am I right? ఓకే, నేను కరెక్టే కదా? If you have 5,000, you can spend as per your wish. ఒకవేళ 5,000 ఉన్నట్టయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టచ్చు. But if you have 500 in your purse, ఒకవేళ మీ పర్సులో 500 మాత్రమే ఉన్నాయి అనుకోండి, you will do very wisely. You will spend very wisely. మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా ఖర్చు పెడతారు. Even though you want to do or you want to purchase something, you cannot do that because you have limited only 500 in your hand. ఎందుకంటే మీరు ఏదన్నా ఖర్చు పెట్టాలనుకున్నా లేకపోతే ఏదన్నా కొనాలనుకున్నా మీ చేతిలో 500 ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచిస్తారు దాన్ని ఖర్చు పెట్టే విషయంలో. Similarly, అదే విధంగా Bible is telling us, దేవుని యొక్క మనకి ఏం చెబుతుందంటే, if you number your days in this earth, ఒకవేళ ఈ లోకంలో మీరు మీ యొక్క దినములను లెక్కించుకున్నట్లయితే to reach 70 years, how many days are left out in your life? మీ ఆయుష్ 70 సంవత్సరాలకు వెళ్ళడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అనేటువంటి విషయం మీరు లెక్కించుకున్నట్లయితే You will live with your purpose. ఎందుకంటే ఆ జీవించేటువంటి జీవితాలు ఒక ఉద్దేశపూర్వకంగా దేవునికి మహిమకరంగా You జీవించగలుగుతారు. will live the life which is pleasing to God. మీరు జీవించేటువంటి జీవితము దేవుని సంతోషపెట్టేటువంటి జీవితంగా జీవిస్తారు. Second thing, రెండోది, we have hope in God. మనము దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారు. If you read 1 Thessalonians chapter 4 verse 30, మొదటి దశలోనికైన రాసిన పత్రిక 4:13 we do not grieve like those who have no hope, నిరీక్షణ లేనటువంటి వారముగా మనము దుఃఖించము. because we have to understand that we have a hope that we will meet Martha on the other side of the shore. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఒక రోజు మనము మార్తమ్మ గారిని తప్పకుండా కలుస్తాము, చూస్తామని. When we bury, it is not an end. ఒకవేళ మనం ఒక వ్యక్తిని పూడటము అంటే భూస్థాపన చేయడం అనేటువంటిది అది పూర్తిగా అర్థం కాదు. It's only a temporary goodbye. అది కేవలం తాత్కాలికమైనటువంటి గుడ్ బై అన్నమాట. We will meet her in the second coming of Jesus Christ. మరలా ఆమెను మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో కలుస్తాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. For Christians, death is only a sleep, క్రైస్తవులకి మరణం అనేటువంటిది ఒక నిద్ర లాంటిది. because in the second coming will be rose again with Christ. ఎందుకంటే రెండవ రాకడలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో కూడా లేపబడతాం. When Jesus is coming, యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. those who dead will rise again. ఎవరు యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే మరణిస్తారో వారు తిరిగి లేస్తారని రాయబడింది. That's the hope we have. ఆ నిరీక్షణ మనకు ఉన్నది. And we should not cry like how the world cries. లోకస్తులు దుఃఖించినట్లుగా మనం దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. Even though we have pain and sorrow in our heart, మన హృదయంలో మనకు బాధ ఉంది, కష్టం ఉంది, but we have the hope. అయినప్పటికీ కూడా మనకు నిరీక్షణ కూడా ఉంది. And we will be one day permanently with Martha in heaven. ఒక రోజు మనం తప్పకుండా మార్తమ్మ గారితో మనం పరలోక రాజ్యంలో ఉంటాం. The life she has well lived in this earth. ఈ లోకంలో ఆమె జీవించినటువంటి మంచి జీవితాన్ని బట్టి One or other day we are going to leave this world. ఈ రోజు లేదా రేపు ఎప్పుడైనా సరే ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. We are not going to live forever and ever. మనం ఎల్లప్పుడూ ఈ లోకంలో జీవించం. Those who are seated here and those who are preaching, even me and Reverend Elisha, or all the pastors, those who are seated here, we are going to leave one another day from this earth. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కానివ్వండి, వాక్యం చెబుతున్న వారిలో, అనువాదం చేస్తున్నటువంటి వారిలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది ఈ లోకాన్ని విడిచిపెట్టి. This world, this earth does not belong to us. ఎందుకంటే ఈ లోకము మనకి సంబంధించినటువంటిది కాదు, మన సొంతం కాదు. But heaven is belong to us. ఎందుకంటే పరలోకము మన సొంతము. Hallelujah. అది మనకు సంబంధించింది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. To get into that heaven, how we live in this world matters. ఆ లోకంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం ఎలాగ జీవించామనేటువంటిది ముఖ్యం. You get what I try to say? నేనేం చెబుతున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారా? How we live in this world is very important. ఈ లోకంలో మనం ఎలాగ జీవిస్తున్నాము అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. Everyone, those who have given the condolence speech have said one thing, that Martha was a woman of prayer. ఇక్కడ ఎవరెవరైతే ఆమె గురించి మాట్లాడారో, శ్రద్ధాంజలి తెలియజేశారో, మార్తమ్మ గారు చాలా ప్రార్థనా పరురాలైనటువంటి
కలిగినటువంటి స్త్రీ అని మాట్లాడారు. That's a legacy she has left behind. ఎందుకంటే ఆమె యొక్క జీవితం వెనక ఆమె విడిచిపెట్టినటువంటి సాక్ష్యం అది. What footprint you are going to leave in your life? మీ జీవితంలో కూడా మీరు నడిచినటువంటి నడక, ఎలాంటి నడక నడిచారు అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. After our death, మన యొక్క మరణం తర్వాత people will say that he is a man of prayer. మనుషులు మన గురించి ఈయన ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి అని He is a చెప్పగలరా? woman of prayer. ఆమె ప్రార్థనా పరుడాలని మన గురించి చెప్పగలరా? Or they will say that it is very good they left us early because they are heading to this earth. లేకపోతే వాళ్ళు మంచిది, వాళ్ళు వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఈ లోకానికి భారంగా ఉన్నారని అనగలరా? ఒకవేళ అలాగ అనిపించుకుంటే I was praying for the death. Whether we have such kind of footprints. ఓకే, అలాంటి ఒకవేళ సాక్ష్యం మనకుంటే ఏంటి పరిస్థితి? I want to tell you this evening. ఈ సాయంకాలం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, Live the life which is pleasing to God. దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి జీవితం జీవించండి. Hallelujah. హల్లెలూయా. The third one, మూడవది Matthew 6:33. మత్తయి సువార్త 6:33. How you live the life in this world matters. ఈ లోకంలో మనం ఎలాగో జీవిస్తున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. Matthew 6:33 says, మత్తయి సువార్త 6:33. Seek first the kingdom of God. ఆయన యొక్క రాజ్యమును మొదట వెతకుడి. Hallelujah. హల్లెలూయా. Every day we get up in our life. మన జీవితంలో మనం ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాం. Remember that is a gift from God. మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది దేవుడు ఇచ్చినటువంటి వరం. We go into sleep. మనం పరుగు పోయేటప్పుడు There is no guarantee that you will get up next day morning. మళ్ళీ మనం రేపు ఉదయాన్నే లేస్తాం అనేటువంటి గ్యారెంటీ ఏమి లేదు. Martha, last Sunday evening she went to sleep. మార్తమ్మ గారు పోయిన ఆదివారం సాయంకాలం ఆమె ప్రభువునందు నిద్రించి Monday morning, early morning, they saw that she is already dead. ఉదయకాలం ఇంటి వాళ్ళు చూశారు ఆమె అప్పటికే నిద్రించి మరణించి ఉంది. They were living in the same home. ఒకే ఇంట్లో ఉంటున్నారు. Reverend Emmanuel was there. ఇమానుయేల్ గారు ఉన్నారు. Pastor was there. పాస్టమ్మ గారు ఉన్నారు. You know, they could not know or they could not see that when her soul has departed to heaven. వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు చూడలేదు ఆమె యొక్క ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది అనేటువంటి విషయం. Morning they saw that she is lying in the floor. ఉదయాన్నే వాళ్ళు చూశారు ఆమె నేల మీద పడి ఉంది. This is the life you and me we are living. అలాంటి జీవితంలోనే మనం కూడా ఉన్నాము. The one who is sleeping next to us, మనకి పక్కన ఎవరైతే పడుతున్నారో will leave one day. ఒకరోజు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. Will be sleeping next to her. మేబీ మనతో పాటు వాళ్ళు పరులు ఉండవచ్చు. We don't know when her soul has departed. బట్ ఆమె ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. The former General Secretary of ECI, Reverend Sundaraj, ఇంతకు ముందు మరి ఈసీఐ జనరల్ సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ సుందర్రాజ్ గారు who was about to be consecrated as a bishop of Kerala Kanyakumari Diocese, ఆయన్ని కేరళ కుమారి డయాసిస్ కి బిషప్ గా మరి ఆర్డినేషన్ చేయాలని అనుకున్నాం మేము. he has prepared everything for his consecration, ఆయన యొక్క కాన్సక్రేషన్ కి ప్రతిష్టకి అంతా కూడా రెడీ చేసుకున్నాడు. including the cassock and everything for the bishop dress. Everything was ready. బిషప్ డ్రెస్ రెడీ చేసుకున్నాడు, క్యాసెట్ రెడీ చేసుకున్నాడు, ప్రోగ్రామ్ అంతా కూడా మొత్తం సెట్ చేసుకున్నాడు. He had a long meeting with the pastors. పాస్టర్స్ తో చాలా పెద్ద సమావేశం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. He went to sleep in the night. ఆయన రాత్రి పడుకోవడానికి వెళ్ళాడు. Next day morning at 5:30, ఉదయాన్నే 5:30 గంటలకి the man who gives milk every day to the home reached the home and he knocked at the door. ఆ ఇంటికి ఎవరైతే రోజు ఉదయాన్నే మరి పాలు ఇస్తారో ఆ పాలు ఇచ్చేటువంటి ఆయన వచ్చి డోర్ కొట్టాడు అన్నమాట. His wife got the milk and kept in the fridge. మరి భార్య ఆ యొక్క పాలు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టింది. She doesn't know that ఆమెకు తెలియదు what happened to the husband. భర్తకి ఏమైందో కూడా ఆమెకు అర్థం కాలేదు. And next day morning at maybe 6:37, మరుసటి రోజున 6:30 గంటలకి when she went to wake up, ఆయన్ని మరి లేపడానికి వెళ్ళినప్పుడు she found that her husband is passed away. ఆమెకు అర్థమైంది ఏంటంటే ఆమె యొక్క భర్త చనిపోయి ఉన్నారు. In the night she went to
she woke up nearly 2 to 3 times from her sleep. ఆమె మరి ఆయన్ని 2-3 సార్లు లేపడానికి ప్రయత్నం చేసింది. But she could not find when her husband left this world. కానీ ఆమె ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి భర్త యొక్క ప్రాణం ఎప్పుడు పోయిందో ఆమె తెలియలేదు. Sleeping in one room, ఒకే రూమ్ లో పడుకుంటున్నారు. sleeping in one bed. ఒకే బెడ్ మీద పడుకుంటూ ఉన్నారు. When doctor said that he has already passed away at midnight at 2:30, then only she come to know that her soul peacefully departed in the night. డాక్టర్ గారు చెప్పారు మధ్యరాత్రి 2:30 గంటలప్పుడు ఆయన యొక్క ప్రాణం వెళ్ళిపోయింది, చాలా పీస్ఫుల్ గా వెళ్ళిపోయిందని డాక్టర్ గారు చెప్పారు. This is the life you and me we are living. అలాంటి జీవితమే ప్రియమైన జీవితం అంటే అలాగే ఉంటుంది. How we live in this world matters. ఈ లోకంలో మనం ఎలాగ జీవిస్తున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. Ephesians 5:15-16 says like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 వచనాల్లో ఈ విధంగా ఉంది. Be careful how you live. మీరు ఎలాగ జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. Make the most of every opportunity. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక దానిని సద్వినియోగం చేసుకోండి. Utilize each and every opportunity for God. సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని. Start your day with God and end your day with God. మీ యొక్క సమయాన్ని దేవునితో ప్రారంభించండి, అలాగే మీరు పరును పోయేటప్పుడు కూడా దేవుని దగ్గరే పరునుండండి. We run from morning till evening. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా మనం పరుగులెత్తుతూనే ఉంటాం. To earn money, డబ్బు సంపాదించేదానికి, to save money in the bank, మనం డబ్బులు బ్యాంకులో దాచుకునేదానికి, and to get the wealth in our life. ఎందుకంటే మన జీవితంలో మనం ధనవంతులమైపోవాలని. But I want to tell you, కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. you may live for 30 years, 40 years or 60, 70 years. మీరు 30 సంవత్సరాలు జీవించవచ్చు, 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. Your life is a small dash which we find in the cemetery. బట్ మీ జీవితం ఒక చిన్న డాష్ లాంటిది. ఈ డాష్ ఎక్కడికి లీక్ అవుతుందంటే బరియల్ గ్రౌండ్ లో లీక్ అవుతుంది. The birthday and the death day, between that a small dash will be there. For that small dash you are running for 70 years. అదే జన్మదినోత్సవం తర్వాత మరణ దినోత్సవానికి మధ్యలో ఒక డాష్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి డాషే 70 సంవత్సరాల యొక్క ఆయుష్. Live the life which is pleasing to God. కాబట్టి దేవుని సంతోషపెట్టేటువంటి జీవితం, ఆనందింపజేసేటువంటి జీవితం జీవించాలి. We have one life. ఎందుకంటే మన జీవితంలో ఒకే ఒక్క జీవితం ఉంది. Live that life for God. ఆ యొక్క జీవితాన్ని దేవుని కొరకు జీవించాలి. Do something great for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. When we leave this world, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు people should say that he has harvested this many souls for God. మన గురించి జనాలు ఏమన్నారంటే ఈయన చాలా ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించాడు అన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That should be our testimony. అలాంటి మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. As we gather here, మనం ఇక్కడ కూడుకున్నాం. it's a reminder to every one of us. ఇది మనం అందరం కూడా మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన That విషయం. our days are numbered. ఎందుకంటే మన యొక్క జీవితాలు లెక్కించబడి ఉన్నాయి. We have a hope after death. మరణము తర్వాత మళ్ళా మనకు నిరీక్షణ కూడా ఉన్నది. And we have to live for God. మనం దేవుని కొరకు జీవించాలి. With this reminder, ఆ యొక్క మరి ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయొచ్చు. I would like to pray for Reverend Emmanuel and his family. నేను రెవరెండ్ ఎమ్మాన్యుయల్ గారి కోసము వారి కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. Our most gracious Heavenly Father, మహోన్నతుడు అయినటువంటి పరలోకమందు ఉన్నటువంటి దేవా, we lift up Reverend Emmanuel and his family to a throne of grace. ప్రభువా, రెవరెండ్ ఎమ్మాన్యుయల్ అలాగే వారి యొక్క కుటుంబాన్ని మీ కృపా సింహాసనం దగ్గరికి తీసుకుని వస్తున్నాను. We know that his heart are filled with pain and sorrow. ప్రభువా, ఆయన యొక్క హృదయము ప్రభువా బాధతోనూ దుఃఖముతోనూ నిండి ఉంది. But today your word has given the comfort that we have hope and we will meet her. కానీ ప్రభువా, ఈరోజు నీ వాక్యము మేము ఆమెను మరలా కలుస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ మాకు కలగజేసి In your second coming, Father. ప్రభువా, నీ రాకడలో మేము కలుస్తామని In this condolence meeting, ప్రభువా, ఈ యొక్క శ్రద్ధాంజలి యొక్క సభలో thank you for reminding us ప్రభువా, నీవు మాకు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నది. our days are numbered. ప్రభువా, మా యొక్క దినములు లెక్కించబడి ఉన్నది. Thank you for reminding us that we have to live for you and you alone, God. ప్రభువా, మేము ఈ లోకంలో నీ కొరకు కేవలం నీ కొరకే జీవించాలని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా Continue to bless us. ప్రభువా, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. Continue to live one life
for you and you alone, God. ప్రభా మేము కేవలము మా జీవితము కేవలం నీ కొరకు జీవించగలిగేటువంటి కృపను దయచేయండి. Help us to do great and mighty things for you and you alone. ప్రభువా మేము కేవలం నీ కొరకే మేము గొప్ప కార్యాలు చేయడానికి కృప చూపించండి. In Jesus' name we pray. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. 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 Thank you, Aya. A very wonderful, a very comfortable word of God for the family. It's really 3 things we have learned. Our days are numbered. మన దినాలు నిజంగా లెక్కింపబడి ఉన్నాయి. సో మనము చనిపోయినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి మనం జీవించేటువంటి జీవితము ఇక మన కొరకు కాక మన ప్రభు కోసం జీవించాలి అనేటువంటి విషయం. ఓకే, ఈ సమయంలో మరి సంఘ సభ్యులు ముందుకొచ్చి పరమాశివము సంఘం పోయే వారు ముందుకొచ్చి పరమాశివము నాకు నీవా తిరిగి లేచి నాతో అనే పాట పాడతారండి. బై ద టైమ్ వి విల్ ఆల్ స్టాండ్. మనం అందరూ లేచి నిలబడితే సంఘ సభ్యులు ముందుకొచ్చి పరమాశివము నాకు నీవా సంఘ పోయే ఒక పల్లవి ఒక చరణం. ఎందుకంటే టైం షార్ట్ చేసేదానికి కొంచెం కట్ షార్ట్ చేసిన దానికి ఒక పల్లవి ఒక చరణం చచ్చిపోయే వారిని వచ్చి పాట పాడి దేవుడు స్థుతిస్తారు. After that we have a vote of thanks. Reverend Emmanuel Aigaru from the family side. And after that we will have a benediction from Reverend James Paul Uttaraya, ECC National Director. After the vote of thanks. Thank you.
కూర్చున్నామండి. జస్ట్ వైల్ సంఘం వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా తల్లి గారి గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మా తల్లి గారు చాలా భక్తి పరురాలు. అలాగనే రెండవదిగా ప్రార్థన పరురాలు. మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఉదయాన్నే 4 గంటలు లేచి 6 గంటల వరకు ప్రార్థన చేసేవారు. వారి భక్తి, వారి యొక్క ప్రార్థన మా ఇంట్లో అందరికీ వచ్చింది. అలాగనే సేవ చేస్తున్నటువంటి దినాలలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే సదురుతూ మమ్మల్ని సంతోషపరుస్తూ దేవుని వాక్యముల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వచ్చారు. మా నాన్నగారి యొక్క జీవితంలో జరిగిన అనగా సేవ విషయంలో జరిగిన విషయాన్ని బట్టి నేను దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తిరిగి నన్ను పిలిచి దర్శనమిచ్చి సేవకు ఆయన అనగా సేవలో ఉంచాడు ఇంతవరకు కూడా. అలాగనే మా తల్లి గారు అనారోగ్యం వచ్చిన అంటే she won't take any medicines. She will take only Jendu balm and prayer oil. ఈ రెండింటితోనే ఆమె తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. కొన్నిసార్లు మాకు కూడా చెప్తూ ఉంటారు, మాకు ఏదైనప్పుడు కూడా మా దగ్గర ఉండి జెండు బాము ప్రేయర్ ఆయిల్ రాసి మాకు ఎక్కువగా ప్రార్థన చేసేది మా తల్లి. మమ్మల్ని ఎలా పెంచిందో దేవునికి మాకు తెలుసు. అలాంటి స్థితుల్లో ఉన్నటువంటి మమ్మలను మా కుటుంబాన్ని దేవుడు ఈ విధముగా నిలబెట్టున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మేము మా తల్లి, రెండోదిగా మా తండ్రి, వారి ప్రార్థన, వారి భక్తి, సంఘ విషయానికి వస్తే ఇక్కడికి నేను తీసుకొచ్చినప్పుడు మొదటి నుంచి కూడా అనగా చర్చ అయిపోయిన వెంటనే రీసెంట్గా జరిగిన విషయాలు నేను చెప్తూ కూడా మొదటి కూడా అలాగే చేస్తూ ఉండేది. చర్చ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి మేము టిఫిన్ చేస్తున్నప్పుడు మా అమ్మగారు అడిగేది, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని. రాలేదు అని చెప్పినప్పుడు మా అమ్మగారు తన రూమ్లోకి వెళ్ళి మాతో మాట్లాడిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఆ కుటుంబాల కొరకు ఆమె ప్రార్థించి, ఎందుకు రాలేదు ప్రభా, కుటుంబాలు దీవించు, కొరతలు తీర్చు అని ఆమె ప్రేయర్ చేసేది. ఒకవేళ మా అమ్మకి తెలియకుండా మేము ఆదివారం చర్చిలో రానప్పుడు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటే ఆ మాట విన్న తర్వాత ఆమె తిరిగి వెళ్ళి ఆమె ప్రార్థించేది. మా యొక్క ఈశ్వర కుటుంబీకులందరూ కూడా వారు తెలుసు ఆమె ప్రార్థన పరువాలని.
అందరి కోసం వివాహాల కొరకు కానీ, పిల్లల కొరకు కానీ, ఉద్యోగాల కొరకు కానీ ఇప్పటి వరకు కూడా ఆమె కంటిన్యూగానే ప్రయత్నిస్తూ ఉంది. ఆదివారం జాన్ పద్మాస్ గారి యొక్క యానివర్సరీ చర్చ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ అమ్మకి దలియా అంతా రెడీ చేసి ఉంచి వచ్చాం మేము. కానీ అమ్మ తినలేదు. నేను వచ్చిన తర్వాత అడిగిన వెంటనే తినలేదంది. మళ్ళీ వెయిట్ చేసి నేను ఇవ్వడం జరిగింది, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఆమెకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నదేమో అని అడిగాను కూడా, ఏమీ లేదని చెప్పింది. ఒకటి, గడిచిన 6 నెలలు ఆమె చాలా అవస్థపడింది, చాలా బాధపడింది. ఈరోజు రేపు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఆమె. మా చెల్లెళ్ళకి అందరికీ ఫోన్ చేశాను, అమ్మ పరిస్థితి బాగోలేదు, మీరు వచ్చి చూడండి, అమ్మ పరిస్థితి బాగోలేదు, మీరు వచ్చి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చాడు, దేవుడు నిలబెట్టాడు ఆమె. అయితే తిరుగుతూ తింటూ చక్కగా ఉంది. తెలియకుండానే దేవుని పిలుపుని బట్టి ఆమె దేవుని సన్నిధానికి చేరింది. చనిపోయిన వెంటనే నేను మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి బ్రదర్ సెబాస్టియన్ గారికి నేను ఫోన్ చేశాను, ఏ అమ్మ లేదయ్యా. వారు కూడా వెంటనే పరిగెత్తుకుని వచ్చి గ్రూపుల్లో మెసేజ్ చేసి అందరికీ వారు చెప్పడం. 8 o'clock మా ఇంట్లో మా యొక్క సంఘస్థులు అందరూ ఉన్నారండి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి. వాళ్ళ జాబ్స్ అంతా కూడా లీవ్ వేసేస్తారు. మార్నింగ్ 8 o'clock నుండి టిల్ ఈవినింగ్ వరకు కూడా మాతో ఉన్నాను. ఆ సమయం ముందు మరి బ్రదర్ రామకృష్ణ గారి కుటుంబం మరి టీ స్పాన్సర్ చేశారు. అలాగని బ్రదర్ ఎన్నో భాస్కర్ గారు కొన్ని వస్తువులు వారు తీసుకురావడం జరిగింది. అలాగని సత్యనారాయణ గారి కుటుంబం ఆ రాత్రి భోజనం, అబ్రహాం గారు బ్రేక్ఫాస్ట్ భోజనం, రామారావు గారి ఫ్యామిలీ కూడా భోజనం తీసుకొచ్చారు, వసంతరావు గారు ఫ్యామిలీ భోజనం తీసుకొచ్చారు, జోసెఫ్ గారు ఫ్యామిలీ భోజనం తీసుకొచ్చారు. ప్రియులారా, మనం సెమిటరీ నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత Samagallaya, he stood before me and he prayed for me. He stand at all the way also, and once again we thanks to him. Especially I would like to thanks to our Delhi Telugu pastors. They stood and they prayed, and on the day also they stood and they sat and they strengthened me by prayer. And today evening also they are here. I would like to thanks to each family, our dear pastors also. Yes, and finally I would like to my sincere thanks to our dear pastor Reverend K. Nishaya. When I sat to him and నేను చెప్పిన వెంటనే అయ్యగారు మరి నేను ఉన్నాను, నువ్వు భయపడవద్దని చెప్పి వారు ఉండి ఈ కార్యక్రమం అంతటిని కూడా వారి చేతుల మీదుగా జరిపించారు. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క ఆదరణ కోరికను వారు జరిపించారు. అదని బట్టి వారి కుటుంబానికి నేను ప్రత్యేకమైనటువంటి సిన్సియర్ థ్యాంక్స్ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అలాగే నా తోటి స్నేహితులు, అలాగే టెక్వా ప్రెసిడెంట్ గారు, అలాగే జయరాజ్ గారు, అలాగే ఆల్ ద టెక్వా తెలుగు క్రిస్టియన్స్ వారు మరి నిలబడి మరి ప్రార్థించి నాకు సపోర్ట్గా నిలబడ్డారు. అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రతి
ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీని దేవుడు దీవించుగాక. ఆమేన్. ఈరోజు ఈ రాత్రి వేళ మనకి చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి బ్రదర్ సత్యనారాయణ గారి కుటుంబాన్ని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి నేను వారితో కలిసినప్పుడు వారు ముందుకు వచ్చి వారి చక్కటి ఆహారాన్ని మనకి వారు సిద్ధపరిచారు. మరి దేవుడు వారి కుటుంబాన్ని కూడా మరి దీవించునుగాక. ఆమేన్. ముఖ్యంగా మరి నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈసీఐ గుడుగాం సంఘస్థులైనటువంటి బ్రదర్ జీడివి ప్రసాద్ గారు, అలాగనే బ్రదర్ రాజు గారు, అలాగనే నాకు మరి ఈసీఐ సంఘమంతా కూడా నిలబడి ప్రార్థించి మరి ఆర్థిక విషయంలో కూడా వారు నాకు సహాయపడ్డారు. అలాగనే మరి జేడివి ప్రసాద్ గారు కూడా నాకు ఆర్థిక విషయంలో కూడా వారు సహాయపడ్డారు. సో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, అలాగనే ఈసీఐ గురుగాం తెలుగు సంఘాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే నేను చెప్పినప్పుడు అయ్యగారు వెంటనే మెసేజ్ పెట్టి మరి అందరినీ కూడా వారు మరి ఆహ్వానించారు. అలాగనే అందరూ ప్రార్థించారు. అటువంటి వారు కూడా నాకు తెలియచేసి పాస్టర్ గారు మేము ఉన్నాం మీ పక్షాన, మీరు భయపడకండి అని చెప్పేసి మరి నన్ను ఎంతగానో వారు ఉత్తేజపరిచారు, అనగా బలపరిచారు కూడా. దేవుడు మరి ఈసీఐ గురుగాం సంఘాన్ని, అలాగే ప్రసాద్ గారి కుటుంబాన్ని, రాజుగారి కుటుంబాన్ని మరి దీవించునుగాక. ఆమె ముఖ్యంగా మరొక వేళ నేను ఎవరి పేర్లైనా సరే మా इंटी प्रकरण हमारा घर पे सामने एक सिस्टर है, ससी सिस्टर है, वही हमारा हिंदी चर्च कलिशे का मेंबर है. सो सिस्टर को भी हम लोग धन्यवाद कर रहे हैं. पास्टर साहब हम लोग आपका साथ खड़े हैं. सो आप चिंता मत करो, प्रार्थना कर रहे हैं हम लोग. फिर अला चेपी ये लोग हमारे लिए ब्रेकफास्ट भी लेके आया, 2 दिन ब्रेकफास्ट भी लेके आया. इनका परिवार के लिए हम लोग so I would like to thanks to the పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను.